అందరికీ నమస్కారం అండి. నేను అశ్విని. ఇవాల్టి కథ మురళీకృష్ణ చూస్తున్నాడు. రెండో చెల్లెలకు జడల్లుతుంది రాజేశ్వరి. కిటికీలో నుంచి లోపలికి వస్తున్న ఎండ వాళ్ళిద్దరి మీద పడుతుంది. చెల్లెలు ఎండను చూడలేక కళ్ళను ఓరగా మూసుకుంది. నిలబడి ఉన్న ఇద్దరు వాళ్ళకెదురుగా ఉన్న బల్ల మీద కూర్చొని చూస్తున్నాడు మురళీకృష్ణ. కదలకుండా నిలబడలేవు, విసుక్కుంది రాజేశ్వరి. చెల్లెలు కళ్ళు తెరవటానికి ప్రయత్నించి మళ్ళీ మూసుకుంది. ఆ కిటికీ తలుపులు మూసేయి మురళీకృష్ణకు చెప్పింది రాజేశ్వరి. చూస్తున్న అతను నిలబడి కిటికీ తలుపులను మూశాడు. మళ్ళీ కూర్చున్నాడు అక్కడే. మళ్ళీ చూపులు మొదలుపెట్టాడు. అతడి చూపులు రాజేశ్వరి గుండెల మీద ఉన్నాయి. రాజేశ్వరి పమిటి జారిపోయింది. ఆమెకి తెలుసు ఆ విషయం, అయినా ఎందుకో సరి చేసుకోలేదు. ఆమెకు జారిపోయిన పమిటను సరి చేసుకోవాలంటే ఏమిటో నిర్లక్ష్యం. ఇంతలోనే ఏమవుతుంది? ఇంట్లోనే కదా, ఎవరున్నారు? అంతా తమ వాళ్ళే, చెల్లెళ్ళు. కానీ ఆమె భావన అలా ఉంటే మురళీకృష్ణ ఆలోచనలు ఇలాగున్నాయి. రాజేశ్వరి ఏమిటి పవిట జారిపోయినా ఎందుకు సరి చేసుకోదు? తెలీదా? ఎందుకు తెలీదు? ఇప్పటికీ ఎన్నోసార్లు తలవంచి చూసుకుంది. మరైతే ఎందుకు ఊరుకున్నట్టు? ఎదురుగా తను చూస్తున్నట్టు తెలీదా? అయినా ఇలాగ ఉందంటే తను చూడటం ఆమెకి ఇష్టమేనా? ఇంతకీ మురళీకృష్ణకు 14 ఏళ్ళు దాటలేదు. కొంచెం సన్నగా పొడవుగా ఉంటాడు. రాజేశ్వరి వాళ్ళు ఎదురింట్లోకి సంవత్సరం క్రితమే అద్దెకి దిగారు. అప్పటినుంచి వీళ్ళింటికి వస్తూనే ఉన్నాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టబోతున్న అతనికి రాజేశ్వరిని చూస్తే అదోలా ఉంటుంది. చెప్పలేని పరవశం కలుగుతుంది. రాజేశ్వరికి 20 ఏళ్ల లోపుంటాయి. బంతిపూలా ఉంటుంది. పుష్టిగా ఆరోగ్యంగా రబ్బర్ బొమ్మలా ఉంటుంది. ఇంటర్ వరకు చదివింది. ఇంకా చదవాలనే అనుకుంది కానీ పెళ్లి ప్రయత్నాలు ఆమె చదువును ముందుకు సాగనివ్వలేదు. రాజేశ్వరికి 2 చెల్లెళ్ళు. రిబ్బన్లు ఇలా ఇవ్వు అన్నది రాజేశ్వరి. ఇచ్చింది చెల్లెలు. రిబ్బన్లు ముడిపెడుతూ, ఏం మురళి, స్కూల్ టైం కాలేదా అని అడిగింది. ఉలిక్కిపడి వెంటనే స్కూల్ లేదు, 2వ శనివారం అన్నాడు. ఇంకో 2 నిమిషాలకు రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా అతను బల్ల మీద నుంచి కదల్లేదు. అప్పటి వరకు తను చూసిందంతా తిరిగి కన్నుల ముందు చిత్రీకరించుకుంటూ కూర్చున్నాడు. ఇంకా చూస్తున్నట్టుగానే ఫీల్ అయ్యాడు. మురళీకృష్ణకు అదొక గొప్ప అలవాటు. రోజు ఉదయం ఆ వేళకు అతను వాళ్ళింటికి తప్పకుండా వస్తాడు. రాజేశ్వరి చెల్లెలకు జడల్లుతూ ఉంటుంది. అప్పుడు కదలికల్లో ఆమె పమిట జారిపోతుంది. అతను చూస్తూ కూర్చుంటాడు. అంతులేని పరవశాన్ని పొందుతాడు. గొప్ప ఆనందానికి లోనవుతాడు. రోజు ఆ దృశ్యాన్ని చూస్తున్నా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అతను ఆ విషయాన్ని బాగా తెలుసుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త అనుభూతి కలుగుతూనే ఉంది. ఎంత అందమైంది రాజేశ్వరి! మురళీకృష్ణ ఆలోచనలు ముందుకి, అప్పుడప్పుడు జరిగిన సంఘటనల మీదకి, వెనక్కి పరుగులు తీస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అతను రాజేశ్వరి ఇంటికి వచ్చాడు. చాప మీద కూర్చొని మల్లెపూల మాల కడుతుందామె. అతను ఆమెకు కొంచెం దగ్గరగా కూర్చున్నాడు. ఉన్నట్టుంది, మల్లెపూలు బాగున్నాయి కదూ అన్నది రాజేశ్వరి. అతను మాట్లాడలేదు. నీ మొహం నీకేం తెలుస్తుంది? విచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న పూలైతే బాగుంటాయి. ఈ మొగ్గలు చూడు ఎంత బాగున్నాయో అని ఓ 4 మొగ్గలు అతడికి అందించింది. అప్పుడు అతనికి ఆమె చెయ్యి బాగానే తగిలింది. ఏదో తెలియని కలవరం కలిగింది. మేం సినిమాకి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగింది రాజేశ్వరి. మా అమ్మని అడగాలి. వెళ్ళి అడుగు, త్వరగా రావాలి, టైం అవుతుంది. అయిష్టంగానే చూపులను మలుచుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చింది. స్నానం చేసి వచ్చేశాడు వేగంగా. వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సిటీ బస్లో సినిమాకు బయలుదేరారు. అందరికంటే చివరిగా ఎక్కిన రాజేశ్వరి అతడి వెనకే నిల్చుంది. వెళ్తున్నది బస్సు వేగంగా. లోపలి మనుషులు ముందుకి వెనక్కి ఊగుతున్నారు, అలల మీద తేలుతున్నట్టు. అలా ఆ విధంగా ఊగుతున్నప్పుడల్లా రాజేశ్వరి గుండెలు అతనికి మెత్తగా తగులుతున్నాయి. అతడికి అలా ఎంత దూరమైనా
ఎన్ని వందల మైళ్ళైనా బస్సు ఆగకుండా పోతూ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ అతడి ఆలోచనలకు వ్యతిరేకంగా బస్సు ఆగింది. యాంత్రికంగా దిగాడు. కానీ ఒకటే ఆలోచన, రాజేశ్వరికి ఏమీ ఈ విషయం తెలీదా? అతను ఉన్న స్పర్శ ఆమెకు ఉండదా? ఆలోచిస్తూనే ఉన్నాడు మురళీకృష్ణ. ఎక్కడా అతని ఆలోచనలు తగ్గడం లేదు. రాజేశ్వరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? తనని చిన్నవాడగా అనుకుంటుందా? మరో సంవత్సరానికి తనకి 15 ఏళ్ళు వస్తాయి. ఈ వయసుకు ఎలాంటి ఆలోచనలు కలిగేది, ఎలాంటి ఊహలు వచ్చేది రాజేశ్వరికి తెలీదా? అప్పటికి తల్లి కూతుర్ని మందలిస్తూనే ఉన్నది. ఏమిటా నిర్లక్ష్యం? అలా ఊరుకుంటావేం? ఇంకా చిన్నదానివేనా అని ఎన్నోసార్లు అన్నదామె. అయినా రాజేశ్వరి తల్లి మాటలను అంతగా వినిపించుకోలేదెందుకు? తనంటే తనలా చూడటం ఆమెకిష్టమా? ఇలాగా ఆలోచనల్లో మునిగిపోతున్నాడు మురళీకృష్ణ. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఆ గదిలోకి వచ్చిన రాజేశ్వరి అన్నది. గిడుక్కున చూశాడు మురళీకృష్ణ. స్నానం చేసొచ్చింది రాజేశ్వరి. లంగా జాకెట్ వేసుకున్నది. రెండూ తడిగా ఉన్నాయి. ఓనీని టవల్లా భుజాన వేసుకున్నది. బాగుండదని అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాడు అతను. ఎప్పుడు రాజేశ్వరి వెళ్ళమంటే, కానీ ఇహ రాజేశ్వరి అతన్ని పట్టించుకోలేదు. ఆ గదిలో రెండో కళ్ళు తననే దీక్షగా చూస్తున్న స్పృహ ఆమెకు కొంచెం కూడా లేదు. అందుకే రాజేశ్వరి స్టాండ్ మీద ఓనీని అందుకుంది. చూస్తున్నాడు. టవల్లా వేసుకున్న ఓనీని తీసేసింది. అతడి కళ్ళు కొత్త కాంతితో మెరిశాయి. గుండె వేగంగా కొట్టుకుంది. శరీరంలోని వెలుతురంతా మొహంలోకి వచ్చినట్లనిపించింది. ఓని మార్చుకుంటున్నది. ఇక కూర్చోలేకపోయాడు మురళీకృష్ణ. రివ్వున గాలి కంటే విసురుగా వెళ్ళి రాజేశ్వరిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆవేశంగా హడలిపోయింది రాజేశ్వరి. భయంతో కేక పెట్టాలనుకుంది. కానీ నోరు పెగల్లేదు. అసలేం జరిగిందో ఒక్క క్షణం వరకు తెలియలేదు. షాక్ ఒకే ఒక్క క్షణం. మరో క్షణంలో అతన్ని పురుగులా విదిలించింది. తన గుండెకేసి మొహాన్ని గట్టిగా అదుముకుంటున్న మురళీకృష్ణను వెనక్కు నెట్టేసింది బలంగా. అతన్ను గోడ మీద పడ్డాడు. పడుతూనే తిరిగి నిల్చున్నాడు. అప్పుడు రాజేశ్వరి మొహం అగ్నికిల్లల్లా దహించుకుపోతున్నట్టుగానే ఉంది. ఓనిని వెంటికి చిట్టుకొని, ఛీ, నువ్వింత నీచుడు అనుకోలేదు. నీలో ఇంతటి హీనమైన ఊహలున్నాయని కల్లో కూడా ఊహించలేదు. చిన్నవాడివని, నా చెల్లెళ్ళతోటి వాడివని అనుకున్నాను. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు చూడకు. అదురుతున్న గుండెలతో, ఎర్రబడిన కళ్ళతో గుమ్మం వైపు వేలితో చూపుతూ అన్నది రాజేశ్వరి. అతను మాట్లాడలేదు. మౌనంగా గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. వెళ్తూనే మళ్ళీ ఆగిపోయాడు. వెళ్ళవేం? వెళ్తాను. నీ కళ్ళకు నేను చిన్నవాడిగానే కనపడచ్చు. అయినా చిన్నవాళ్లకు ఉండే ఆలోచనలు నీకు తెలియకపోవచ్చు. ఇంకెప్పుడు చిన్నపిల్లలే అని పమిటి జారితే నిర్లక్ష్యంగా ఉండకు. నాలాంటి పిల్లలుంటారు, జాగ్రత్త అని తర్వాతనే నెమ్మదిగా వెళ్ళిపోయాడు మురళీకృష్ణ. తుఫాన్లో సముద్ర తీరాన కొబ్బరి చెట్టులా వణికిపోయింది రాజేశ్వరి. ఈ కథ ప్రతి ఆడపిల్ల వినాలి. ఎందుకంటే తన ఆలోచనలు మంచిగానే ఉండొచ్చు, కానీ ఎదుటివాడు చిన్నవాడా పెద్దవాడా మంచివాడా ఇవన్నీ పక్కన పెడితే తన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఆమె జాగ్రత్తలో ఆమె ఉండటం ఎంతైనా అవసరం. మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళు మనల్ని ఏ ఊహతో చూస్తున్నారనేది ముఖ్యం. అది తెలుసుకోవటం చాలా అవసరం. ఇదండి వాళ్ళ కథ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి.